హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐవర్ ల్యాబ్స్. అండ్ ఇవాళ వీడియో వచ్చేపాటికి ఆల్టర్నేట్ కమాండ్స్ ఆఫ్ ద లైనక్స్ ఇన్ ద విండోస్ కమాండ్ ప్రాంప్ట్ అనమాట. సేమ్ లైనక్స్ కమాండ్స్ని మనం విండోస్ ప్రాంప్ట్లో ఎలా వాడచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వై డు వి యూస్ లైనక్స్ కమాండ్ ద విండోస్? మనం అసలు లైనక్స్ కమాండ్స్ని విండోస్లో ఎందుకు వాడాలి ఫస్ట్ దాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ రన్ ఆన్ ద లైనక్స్ ఓన్లీ. మనం ఏ సర్వర్స్ తీసుకున్నా సరే మనం ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐటీ పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తారు? సర్వర్ కనెక్ట్ అయ్యి త్రూ నెట్వర్క్ సర్వర్ కనెక్ట్ అయ్యి చేస్తారు. బట్ ఆ సర్వర్స్ అన్ని కూడా రన్ అయ్యి లైనక్స్లోనే. వెబ్ సర్వర్ కానీ, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానీ, ప్రొడక్షన్ సిస్టమ్స్ కానీ ప్రతి ఒక్కటి లైనక్స్లోనే వర్క్ అవుతుంది అనమాట. బట్ మనం యూజ్ చేసేది ఏంటి? విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేసుకొని మనం లైనక్స్ సర్వర్ని యాక్సెస్ చేస్తాం. ఓకేనా? సో ఫర్ దట్ ఇప్పుడు మనం మన విండోస్ని లైనక్స్ కింద కన్వర్ట్ చేయలేం. సో మనం ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయకుండా, వాయిస్ చేంజ్ చేయకుండా సేమ్ లైనక్స్ కమాండ్స్ని విండోస్లో ఎలా వాడాలి? సో సేమ్ కమాండ్స్ కొన్ని మినిమల్ చేంజెస్ ఉంటాయి. సో అవేంటి వాళ్ళు చూద్దాం. సో అండ్ జాబ్ అండ్ రిక్వైర్మెంట్ అండ్ ఇప్పుడు మనం ఈ విండోస్ కమాండ్ ప్రాంప్ట్ కమాండ్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ ఏంటి? లైక్ మనం డెవాప్స్ ఇంజనీర్ యూజ్ చేస్తారు, క్లౌడ్ ఇంజనీరింగ్ యూజ్ చేస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ యూజ్ చేస్తారు, అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ యూజ్ చేస్తారు. ఎవ్రీ వన్ యూజ్ చేస్తారు అనమాట. లైక్ సేమ్ లైనక్స్ కమాండ్స్ ఇన్ ద విండోస్ ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ దీనికి మంచి స్కోప్ కూడా ఉంటుంది. ఇది మస్ట్ అండ్ షుడ్ నో అనమాట. ఓకేనా? విండోస్ సపోర్ట్స్ లైనక్స్. ఓకేనా? మనకి కమాండ్ ప్రాంప్ట్ లోనే పవర్ షెల్ ఉంటుంది అండ్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. అండ్ ఇందులోనే మనం డబ్ల్యూఎస్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ద లైనక్స్ ఇది డైరెక్ట్ గా మనం మన యాప్ స్టోర్ లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన విండోస్ లో యాప్ స్టోర్ ఉంటుంది కదా, ఆ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎనీ క్రోమ్ బ్రౌజర్ అదే ఎనీ బ్రౌజర్లోకి వెళ్ళి మనం డబ్ల్యూఎస్ఎల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ద లైనక్స్. ఓకే, అండ్ మనకి ఈ విండోస్ కమాండ్స్ నేర్చుకోవడం వల్ల విండోస్ కమాండ్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఏమొచ్చిందంటే వితౌట్ చేంజింగ్ ద ఓఎస్ వీ కెన్ లర్న్ బోత్ విండోస్ అండ్ ద లైనక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి అడ్వాంటేజెస్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటి? పవర్ ఆఫ్ ద లైనక్స్ కమాండ్స్ ఏంటంటే మనకి ఫాస్టర్ దెన్ జిఐలో మనం అప్లోడ్ చేసేదానికంటే మనకి ఫాస్ట్గా యాక్సెస్ ఉంటుంది అనమాట. ఈజీ టు ఆటోమేట్ అనమాట. మనం ఏదన్నా ఆటోమేషన్ చేయాలంటే ఈజీ ఉంటుంది మనకి జిఐ లేకపోయినా సరే. అండ్ ద పవర్ఫుల్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్. అండ్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేప్పటికి మనం ఏదన్నా ఒక వర్డ్ ఆర్ సెంటెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మనం జస్ట్ గ్రిప్ అనే కమాండ్ ఇచ్చేసి మనం ఆ ఫైల్ ఇచ్చామంటే కనుక మనకి ఆ వర్డ్ ఎన్ని ఉన్నాయి కౌంట్ ఇచ్చేది ఆర్ పర్స టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. కంపేర్ టు జిఐ మనకి ఈ షెల్ కమాండ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. ఓకే, అండ్ మనకి ఏవైనా సర్వర్స్ ఉన్నాయో అన్ని సర్వర్స్ కూడా మనకి లైనక్స్ బేస్ మీద రన్ అవుతాయి. మనం త్రూ ద నెట్వర్క్ వీ కనెక్టెడ్ టు ద సర్వర్స్ అండ్ వీ డూ వర్క్ ఆన్ ద విండోస్. ఓకే, మనకి క్విక్ రివైజ్ అనమాట. ఒకసారి మనకి ఏమేమి కమాండ్స్ ఉంటాయి లైనక్స్లో? ఎల్ఎస్ ఉంటుంది. ఎల్ఎస్ వచ్చేప్పటికి ఇట్ విల్ గివ్ ద లిస్ట్ ఆఫ్ ద కమాండ్స్. అండ్ పీడబ్ల్యూడి అనమాట. పీడబ్ల్యూడి వచ్చేప్పటికి మన కరెంట్ డైరెక్టరీ ఒక పాత్ అని చూపించింది. ఓకే, అండ్ క్లియర్ వచ్చేపాటికి హోమ్ స్క్రీన్ క్లియర్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి సిడి వచ్చేపాటికి మన డైరెక్టరీని చేంజ్ చేసింది. డిఐఆర్. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడి డైరెక్టరీని చేంజ్ చేసింది. అండ్ ఎంకే డిఐఆర్ ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేసింది. దానికన్నా ముందు ఎస్వి డైరెక్టరీ చూద్దాం. ఎల్ఎస్. ఓకే, ఉన్నాయి. ఎంకేడిఆర్ వచ్చేపాటికి టుడే అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. కొత్త ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. కొత్త ఫోల్డర్ టుడే అనేది. ఓకే, అండ్ ఆర్ఎండిఐఆర్ అనేది డైరెక్టరీ రిమూవ్ చేసింది. డైరెక్టరీ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి విఐ అనమాట. విఐఆర్ టచ్ ఓపెన్ చేయాలి కాబట్టి టచ్ న్యూ వన్. ఓకే, ఎల్ఎస్. ఓకే, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయాలంటే ఆర్ఎం న్యూ వన్. రిమూవ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి కాపీ కమాండ్. కాపీ వచ్చేప్పటికి సిపి న్యూ వన్ టు ఓల్డ్ వన్ కాపీ చేస్తున్నా. డిస్ప్లే చేయడానికి క్యాట్ అనమాట. ఫైల్లో ఉన్న కంటెంట్ చేయండి. సేమ్ ఇవే కమాండ్స్ ఇప్పుడు మన కమాండ్ ప్రాంప్ట్లో చూద్దాం అనమాట. ఓకే,
ఫస్ట్ వచ్చేప్పటికి ఎల్ఎస్. ఇక్కడ ఎల్ఎస్ పనిచేయదనమాట కమాండ్ ప్రాంప్ట్లో. ఎల్ఎస్కి ఆల్టర్నేటివ్ డిఐఆర్. ఓకే, డిఐఆర్ ఇస్ ద ఆల్టర్నేటివ్. అండ్ పీడబ్ల్యూడి కొన్ని కమాండ్స్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట, సేమ్ డైరెక్ట్గా వర్క్ అవుతాయి. కొన్ని కమాండ్స్ మట్టుకే ఆల్టర్నేటివ్ ఎల్ఎస్కి డిఐఆర్ అలాగా కొన్ని కమాండ్స్కి అలా డిఫరెంట్ ఉంటాయి. బట్ కొన్ని సేమ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు పీడబ్ల్యూడి అనేది కరెంట్ డైరెక్టరీని డిస్ప్లే చేస్తుంది కదా లైనక్స్లో, ఇక్కడ విండోస్లో కూడా సేమ్ అంతే అనమాట పీడబ్ల్యూడి. సారీ పీడబ్ల్యూడి కాదు, అక్కడ లైనక్స్లో పీడబ్ల్యూడి కదా డైరెక్ట్ చూపించింది, ఇక్కడ వచ్చేప్పటికి సిడి అనమాట. అండ్ ఉట్టి సిడి ఇస్తే సిడి పాత్ చూపిస్తుంది. అండ్ సిడి అని చెప్పి మనం పాత్ కొత్త ఇస్తే ఎంకేడిఐఆర్ టుడే అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాయి. కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయడానికి కొత్త డైరెక్టరీ క్రియేట్ చేయడానికి ఎంకేడిఆర్ సేమ్ అనమాట, లైనక్స్కి దీనికి సేమ్ కమాండ్. ఓకే, ఇప్పుడు చూస్తే డిఐఆర్ యూ కెన్ సీ సమ్వేర్ టుడే డిఆర్. అండ్ ఇప్పుడు మనం సిడి ఇస్తే పీడబ్ల్యూడి ఏదైతే చూపించిందో కరెంట్ డైరెక్టరీ చూపించింది అనమాట. అండ్ అగైన్ సిడి స్పేస్ టుడే అని ఇస్తే డైరెక్టరీ చేంజ్ అవుతుంది అనమాట టుడే. ఓకే, అండ్ సేమ్ బ్యాక్ వచ్చాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ బ్యాక్ రావడానికి. అండ్ దీన్ని రిమూవ్ చేయడానికి ఆర్ఎం డిఐఆర్ స్పేస్ టుడే సేమ్. అండ్ సిపికి ఆల్టర్నేటివ్ కాపీ అనమాట. ఇక్కడ కాపీ కమాండ్ అనమాట. కాపీ చేసి నేను ప్రస్తుతానికి ఏం కాపీ చేయట్లేదు, ఫైల్ 1 సోర్స్ ఫైల్ అనమాట, అండ్ ఫైల్ 2 ఇచ్చి ఎంటర్ కొడితే కాపీ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఏముంది కామెంట్స్, లైనక్స్ కామెంట్స్. అండ్ మూవ్కి వచ్చేప్పటికి మనకి అక్కడ ఎంవి కదా మూవ్ లైనక్స్లో, ఇక్కడ వచ్చేప్పటికి ఎంఓవి మూవ్ ఇచ్చి ఫైల్ 1 ఫైల్ 2 అనమాట. అట్లా ఇస్తే మూవ్ అవుతాయి అనమాట. లైక్ మీకు ఏమైనా చూపిస్తాను అన్నప్పుడు ఎంకేడిఐఆర్ టుడే అని క్రియేట్ చేస్తున్నాం టుడే. అండ్ సిడి టుడే, ఇక్కడ ఎంకేడిఆర్ ఇంకో డేట్ క్రియేట్ చేసిన ఎంకేడిఆర్ డే 1. ఓకే, అండ్ బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు మూవ్కి అనమాట ఎంఓవి మూవ్ టుడే టు నెక్స్ట్ డే మూవ్ అయింది. ఇప్పుడు డిఐఆర్ కొడితే టుడే లేదు చూడండి, టుడే ప్లేస్లో నెక్స్ట్ డే. ఓకే, అండ్ ఇప్పుడు సిడి నెక్స్ట్ డేకి వెళ్దాం డిఐఆర్. ఓకే, 1 డే. దిస్ ఇస్ హౌ లైనక్స్ కమాండ్స్ వర్క్ ఆన్ ద కమాండ్ ప్రాంప్ట్. దిస్ ఆర్ ద బేసిక్ కమాండ్స్. అండ్ ఇంకా మనకు వచ్చేప్పటికి లైనక్స్లో వచ్చేప్పటికి ఇఫ్ కాన్ఫిగ్ ఉంటుంది కదా ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికి మనకి, దీనికి వచ్చేప్పటికి ఐపీ కాన్ఫిగ్ అనమాట. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. ఐపీ అడ్రస్కి ఇఫ్ కాన్ఫిగ్ ఐపీ కాన్ఫిగ్ అనమాట. అండ్ ఇంక వచ్చేప్పటికి మనకి ఈడ గ్రిప్ బదులు మనం ఫైండ్ వాడతాం అనమాట. ఫైండ్. ఓకే, ఫైండ్ ఎనీథింగ్ లైక్ సిడి స్పేస్ ఫైండ్ ఇప్పుడు నెక్స్ట్ డే. మనం సేమ్ గ్రిప్ ఎలా వాడతామో ఇక్కడ అదే అలాగే వాడాలి, బట్ ఇక్కడ చూపించలేదు. లైక్ ఇట్స్ టేకింగ్ మోర్ టైం. లైక్ మనం ఫైండ్ అనేది గ్రిప్ రీప్లేస్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి లిస్ట్ ఆఫ్ ద టాస్క్స్ ఎలా చూడండి, మన లైనక్స్ వాడతాం పిఎస్ వాడతాం, బట్ ఇక్కడ టాస్క్ లిస్ట్ అనమాట. ఏమేమి రన్ అవుతున్నాయో అవన్నీ చూపించింది టాస్క్ లిస్ట్. దీనిలో వచ్చేప్పటికి పిఎస్ ఇక్కడ 2 రన్ అవుతుంది. ఓకే, అంటే ప్రస్తుతానికి ఇది అనేది విండోస్ సబ్ సిస్టమ్ కాబట్టి ఇందులో 2 ప్రాసెసర్ రన్ అవుతుంది. బట్ వేరే ఇక్కడ మన టాస్క్ లిస్ట్ అని ఇస్తే ఇది ఎంటైర్ సిస్టంలో ఏమేమి రన్ అవుతున్నాయో మొత్తం అన్ని ఇచ్చింది అనమాట. ఓకే, లైక్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవి కూడా మొత్తం అన్ని టాస్క్ ని లిస్ట్ అవుట్ చేసి ఇచ్చింది. ఓకే, అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మన మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా కమెంట్స్ కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
If you want to give any feedback, please put in comment section. Please like and subscribe to my channel. Thank you for the watching. Thank you guys.